ఎలా జరిగిందిరా? हेलमेट का है? हेलमेट पहनो। దేనికి అప్పా వంశీ? హెల్మెట్ తీసేస్తున్నా. నీ హెయిర్ గోల ఇవన్నీ తర్వాత చూసుకుందాం. పద, లేట్ అవుతుంది, తంబేయాలి. త్వరగా పద, త్వరగా పద. అమ్మయ్యా, టైంకి వచ్చేసాం. లేట్ అయిపోతుందని కంగారు పడ్డాను కానీ బాగానే స్పీడ్ గా తీసుకొచ్చావు వంశీ. తెలుసు కదా మన స్పీడ్ కోసం. అంతేలే. రే పదరా, వర్క్ టైం అవుతుంది. వంశీ, షూ, హెల్మెట్, ఎప్పర్ కుట్ ఇవేం లేవు. వర్క్ ఏరియాలోకి వెళ్తున్నావు కదా. లక్ష్మణ్, ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు తెలియదా ఏం వేసుకోవాలో లేదో. పీపీ వేసుకో, అది నీకే మంచిది. అది మన సేఫ్టీ కూడా రా. అట్లీస్ట్ హెల్మెట్ అయినా వేసుకోవచ్చు కదా. మాకు తెలుసులేరా. వంశీ, ఏమైంది ఏమైంది ఏమైంది? ముఖం మీద స్పార్క్స్ పడ్డాయి, కళ్ళు సరి కనిపించట్లేదు. హాస్పిటల్ అబ్బా, కళ్ళు మండుతున్నాయి. ఏం కాదు, పద పద. మెడికల్ ఎమర్జెన్సీలో ఉంది, టైం లేదా? పెట్టుకోవచ్చు కదా. అరే, మీ ఇద్దరు ఇండస్ట్రియల్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ పాటించుంటే చాలా బాగుండేదేమోరా. అసలు ఈ ప్రమాదం జరిగేదే కాదేమో. నీ పరిస్థితి బాగానే ఉందిరా. అభి పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. నీకేమైనా అయితే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అభికి ఏమైనా అయితే అభి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అసలు ఇదంతా నా నెగ్లిజెన్స్ వల్ల జరిగిందిరా. అసలు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చెప్పురా. అభి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ప్రెసెంట్ అయితే ఐసీలో ఉన్నాడు. మీరు వర్క్ చేసేటప్పుడు అది ఎంత చిన్న పనైనా, మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా తప్పకుండా పీపీ ధరించండి. అది మీకు సేఫ్టీతో పాటు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా, మీరు వెళ్లాల్సిన దూరం ఎంత దగ్గరైనా సరే, దయచేసి క్రాష్ హెల్మెట్ ధరించండి. Don't forget to like, subscribe and share the videos.